రవితేజ హీరోగా 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి కారణం స్వతహాగా రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమాని కావటం. అయితే సినిమా అనౌన్స్ చేసిన తర్వాత 'మిస్టర్ బచ్చన్' సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా గురించి అనేక రకాల చర్చలు జరుగుతూ వచ్చాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనేక అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. మిస్టర్ బచ్చన్ సినిమా కథ: బచ్చన్ ఒక నిజాయితీగల ఇన్కమ్ ట్యాక్స్ అధికారి. ఒక పవర్ఫుల్ వ్యక్తి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడంతో సస్పెన్షన్కు గురవుతాడు. సస్పెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి తాను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా సెలెక్ట్ అవ్వకముందు లాగానే హిందీ పాటల ఆర్కెస్ట్రాలో పనిచేస్తూ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటాడు. ఇదే క్రమంలో ఆ ఊరి అమ్మాయి జిక్కీతో ప్రేమలో పడతాడు. ఈ విషయం ఇద్దరి ఇళ్లల్లో తెలిసిపోయి అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఫిక్స్ చేస్తారు. సరిగ్గా అదే సమయానికి సస్పెన్షన్ ఎత్తివేసి మరో పవర్ఫుల్ వ్యక్తి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలని బచ్చన్ను పిలిపిస్తారు పై అధికారులు. అలా బచ్చన్ను పిలిపించిన పై అధికారులు ఎవరింటి మీద రైడ్ చేయించారు? నిజాయితీగల బచ్చన్ ఆ ఇంటి మీద రైడ్ చేసి ఎలా బయటపడ్డాడు? అసలు ఆ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన రైడ్ అనే సినిమాకు రీమేక్ అని మేకర్స్ లీకులు ఇచ్చారు. ఆసక్తికరమైన అంశమేంటంటే సినిమా పూర్తయిన తర్వాత మాత్రం రైడ్ నుంచి ఒక కీలక సన్నివేశం మాత్రమే తీసుకున్నామని, మిగతాదంతా రవితేజ ఇమేజ్కు, తెలుగు మార్కెట్కు తగినట్టు మార్పులు చేర్పులు చేశామని చెబుతూ వచ్చారు. అయితే సినిమా ఓపెనింగ్ నుంచి కాస్త ఆసక్తికరంగా కథను నడిపించటంలో డైరెక్టర్ కొంతవరకు సఫలమయ్యాడు. నిజానికి హరీష్ శంకర్ గద్దలకొండ గణేశ్ సినిమా చేసి చాలా కాలమైంది. ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావటంతో ఆయన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూశారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు మాత్రం సినిమాలో మెండుగా ఉన్నాయి. అయితే ఫస్టాఫ్ విషయానికి వస్తే అసలు రవితేజకు ఈ బచ్చన్ అనే పేరు ఎందుకు వచ్చింది? బచ్చన్ క్యారెక్టరేంటి? జిక్కీతో ప్రేమ, పెళ్లికి దారితీసే పరిస్థితులు అంటూ సరదా సరదాగానే సాగిపోతుంది. మధ్యలో సత్య అండ్ బ్యాచ్ చేసే హడావుడితో సరదా సరదాగా సాగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండాఫ్ మొదలైన తర్వాత ప్రేక్షకుల సహనానికి పరీక్షేమో అన్నట్టుగా సినిమా సాగుతుంది. ఎందుకంటే ఒరిజినల్ సినిమాలో సినిమా ఓపెనింగ్లోనే రైడ్ మొదలవుతుంది. కానీ తెలుగులో మాత్రం ఇంటర్వెల్ నుంచి రైడ్ మొదలైనట్టు చూపించారు. అయితే ఒకానొక దశలో ఈ రైడ్ సీన్స్ చూస్తే ప్రేక్షకులకు గతంలో చూసిన సినిమానే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండాఫ్లో రాసుకున్న కొన్ని కామెడీ ట్రాక్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అనిపించింది. నిజానికి హరీష్ శంకర్ కామెడీ కూడా చాలా బాగా రాస్తాడని పేరుంది. గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, మిరపకాయ, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలలో సైతం ఇలాంటి కామెడీ ట్రాక్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో కాస్త డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువై కొన్ని కామెడీ సీన్స్ పట్టాలు తప్పి క్రింజ్ అనిపించేలా ఉన్నాయి. అయితే ఓవరాల్గా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా తీర్చిదిద్దటంలో హరీష్ శంకర్ పూర్తిస్థాయిలో సఫలమయ్యాడు అనలేం కానీ కొంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇదంతా ఒక కమర్షియల్ ఫార్మాట్లో చేసిన సినిమా. లవ్ ట్రాక్, కామెడీ, ఫైట్లు, పాటలు ఇలా అన్నీ సమపాళ్లలో రాసుకున్నారు కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో కాస్త తడబడ్డాడు. కానీ ఈ సినిమాకి ఒక రకంగా ఏ సెంటర్ కంటే బీసీ సెంటర్ల ఆడియన్స్ కీలకం. వాళ్లకు ఇంత విశ్లేషించే ఓపిక ఉండదు. సినిమా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్ అయ్యామా లేదా అనేదే చూస్తారు. అలాంటి వాళ్లకు సినిమా ఎక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే బచ్చన్ అనే పాత్రలో రవితేజ ఎప్పట్లాగానే తనదైన ఎనర్జీతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా డాన్సులు, ఫైట్లయితే ఒక రేంజ్లో ఆడేసుకున్నాడు. భాగ్యశ్రీతో కెమిస్ట్రీ కూడా తెరమీద భలే అందంగా కనిపించింది. భాగ్యశ్రీ కూడా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో రవితేజను కొన్ని చోట్ల డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె డబ్బింగ్ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా కొన్ని చోట్ల మాత్రం వేరే ఎవరితోనైనా చెప్పిస్తే బాగుండు అనిపించేలా ఉంది. అయితే రవితేజతో ఆమె చేసిన డాన్స్ మాత్రం ఒక రేంజ్లో వర్కౌట్ అయింది.
వీరిద్దరి కెమిస్ట్రీ సాంగ్స్లో కూడా చూడముచ్చటగా అనిపించింది. సిద్ధూ జొన్నలగడ్డ పాత్ర ఇరికించినట్టే అనిపించినా ఉన్నంతలో కాసేపు థియేటర్లో ప్రేక్షకులను విజిల్స్ వేయించేలా చేసుకున్నాడు. మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక పాటలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడనుకోండి. ఇక తనికెళ్ల భరణి, గౌతమి, సచిన్ కేట్కర్, జగపతిబాబు సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అయితే సత్య, ప్రవీణ్, సుదర్శన్, చంద్ర వంటి చాలామంది కమెడియన్లు ఉన్నా కూడా ఎందుకో సత్య, చంద్రలకే కామెడీ చేసే స్కోప్ దక్కింది. అన్నపూర్ణమ్మ కూడా సరదాగా కాసేపు నవ్వించింది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్ రైటర్ ఈసారి హరీష్ శంకర్తో కలిసి పెద్ద రచ్చే చేశారు. చాలా డైలాగులు చాలామందికి తగిలేలా రాసుకోవటంలో సక్సెస్ అయ్యారు. అయితే కొంత డబ్బులు మీనింగ్ డోస్ కూడా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమాటోగ్రఫీ భలే ఆసక్తికరంగా అనిపించింది. దాదాపు అన్ని ఫ్రేమ్స్ని కలర్ఫుల్గా చూపించటంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ గురించి చెప్పాల్సిందేముంది, పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అవి స్క్రీన్ మీద కూడా ఎంతో అందంగా కనిపించాయి. అయితే నిడివి విషయంలో కొంత కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఫైనల్లీ మిస్టర్ బచ్చన్ ఒక హానెస్ట్ ఆఫీసర్ కథ. అంచనాలు లేకుండా థియేటర్కు వెళ్తే కొందరికి కనెక్ట్ అవ్వచ్చు.